శుభోదయం. గణానాన్త్వా గణపతిం భవామహే కవిం కవీనా ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సీదసాదనం. మహాగణపతయే నమః. ఈనాడు సంకష్టహర గణపతి వ్రతం, కనుము పండగ, ప్రభల తీర్థం, అలాగే నిన్న సాయంత్రం మనం అయ్యప్ప ఆలయంలో మకర జ్యోతిని దర్శనం చేసుకున్నాం. ఆ పిమ్మట ఇతర కళ్యాణ విశేషాంశాలతో ఈ రోజున కనుమ పండుగకు సంక్రాంతి పురుషునకు స్వాగత వాక్యాలు పలుకుదాం. ఇంట్లోనే స్థిరంగా ఉండి మాకందరికీ కూడా సకల శ్రేయస్సులు ఇచ్చుగాక అని కూడా కోరుకుందాం. కనుమ పండగ, కనుము పండగ, కనుము పూలు, ఇలా అనేక నామాలతో ఈ పండుగ ప్రసిద్ధిని పొంది ఉన్నది. కనుమ అంటే నగరానికి చివరగా ఉండేటటువంటి సరిహద్దులలో వచ్చే దారి. కనుట అంటే చూచుట. కనుము అంటే ఒక విధమైనటువంటి పుష్ప విశేషం, ఒక విధమైనటువంటి రత్న విశేషానికి కూడా కనుము అనే పేరుంది. ఆ కనుము పైన ఉండేటటువంటి దుమ్ము ధూళి అది తొలగిపోవడం కనుమ పూట, కనుమ పూలు. ఎన్నో అర్థాలతో ఈ పండుగను మనం వ్యాఖ్యానించుకుంటే నిన్నటి వరకు ఉన్నటువంటి ఆవరించినటువంటి ఆచ్ఛాదనగా ఉన్నటువంటి దుమ్ము ధూళి లేక మానసికంగా ఉండేటటువంటి అలసట, ఆ నిద్ర స్వభావం, బద్ధకము, పగటి కాలం తక్కువ కావడంతో వచ్చేటటువంటి అలసత్వము, ఇవన్నీ కూడా పటాపంచలై తొలగిపోయి ఈరోజు మొదలుగా ఉషఃకాంతులతో సంక్రాంతి పురుషుడు తోడుగా ఉండగా మనం మన సర్వ కార్యక్రమాలను ఆనందంగా స్వీకరిస్తాం. జీవిత గమనాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తాం. అదే కనుమ పండుగ. ఈ రోజున మనం పశుపక్ష్యాదులకు ప్రీతి కలిగించే విధంగా, అంటే పశువుల కొట్టములను శుభ్రం చేయడం, అలాగే పక్షులు ఆనందంగా ఉండాలి, ఆహారం స్వీకరించాలి అనే ఉద్దేశంతో మన ఇంటి ముందర వసారా భాగంలో, చూరు భాగంలో జొన్న కంకులను వ్రేలాడగట్టడం, వరి కంకులను వ్రేలాడగట్టడం, ఇవన్నీ కూడా సంప్రదాయంలో పూర్వకాలంలో ఉండేవి. ముఖ్యంగా బ్రాహ్మణ వేషధారులు, పగటి వేషధారులు, అర్ధనారీశ్వర వేషధారులు, పులి వేషగాండ్రు అనేకులు మనల్ని ఆశ్రయించి ఉండేటటువంటి నానావిధ కుల వృత్తుల వాళ్ళు వచ్చేటటువంటి కాలం ఈ సంక్రాంతి పండుగ. కనుమనాడు కాకైనా కదలదు అని ఒక సామెత. సనాతన సంప్రదాయంలో కాకి పితృదేవతలు, మళ్ళీ ఇంటిలో శిశువులు జన్మించడం, కొత్త జీవనం, కొత్త జీవితానికి పునరుజ్జీవనం ప్రారంభింపజేయడం కాకికి ప్రతీకగా చెబుతారు. ఇంటిపైన కాకి వాలి కావు కావు అని అరిచిందా, బంధువులు ఎవరో వస్తారు ఈవేళ అంటుంది మన శకున శాస్త్రం. అలాగే ఎవడైనా కూడా కాకికి ఎంగిలి చేత్తో కూడా విదిల్చడే పిసినారి లోభి అంటే కాకికైనా మనం ఏదైనా పెట్టాలి, అది మహాపుణ్యం అనేటటువంటి అంతరార్థం చెప్పేటటువంటి సామెతలు తెలుగువారికే సొంతం కదా. ఈ రోజున మనం కనుమనాడు కాకైనా కదలదు అంటే అర్థం, మనం చేసేటటువంటి దాన ధర్మాదుల వల్ల బంధువులు, మిత్రులు, ఇంట్లో వారు అంతా కూడా యథేచ్ఛగా సుష్టిగా భోజనాదులు చేస్తారు, ఇంట్లోనే ఉంటారు, సేద తీరతారు, విశ్రాంతిని స్వీకరిస్తారు. మనతో పాటుగా జంతుజాలములలో అత్యంత దీర్ఘమైన ఆయుర్దాయం గల ఒక జీవి కాకి. దానికి కూడా మనం ఇలా నువ్వులతో చేసిన పదార్థాలను బిదిల్చడం. మాసం పౌష్యమాసం. ఈ మాసానికి అధిపతి శనైశ్వరుడు, అతడి ప్రతీక కాకి, అతడి వాయసం గద్ద అయినప్పటికీ శనిని ప్రతీకగా మనం స్వీకరిస్తూ ఉంటాం. శనైహి చరతి, మందంగా నడిచేటటువంటి వాడు శనైశ్చరుడు. దానికి ప్రతీక ఈ కాకి. ఒకే కనుతో చూస్తుంది. అనేక కథనాలు ఈ కాకి గురించి ఉన్నాయి. కనుమనాడు కాకైనా కదలదు అన్న వాక్యాన్ని అడ్డుగా పెట్టుకొని ఇంటికి వచ్చినటువంటి అల్లుడిని నాయనా ఇంట్లోనే ఉండవలసింది అని కోరుకోవడం, బంధువులు, పిల్లలు, చుట్టాలంతా కూడా ఇంట్లోనే ఉండి యథేచ్ఛగా ఆహారాదులను స్వీకరించడం, ఇది ఈ కనుమ పండుగలో ఉండేటటువంటి అంతరార్థం. భోగి, బియ్యం పిండితో చేసిన పదార్థాలను స్వీకరించడం, సంక్రాంతి, గుమ్మడికాయ, కలగాయ, అన్ని కూరగాయలతో ప్రత్యేకించి చిక్కుడుగాయలను వంటకాలుగా చేసుకొని నువ్వులతో చేసిన పదార్థాన్ని ఆహారంగా స్వీకరించడం, కనుమ ఈ రోజున మినుములతో చేసిన పదార్థాన్ని విశేషంగా ఆహారంగా స్వీకరించడం. ఈ 3 రోజులలో ఈ మూడింటిని ప్రత్యేకంగా మనం గమనించవలసిన అంశాలుగా గుర్తుపెట్టుకోవాలి. మొదటి రోజున గీతల ముగ్గు, రెండవ రోజున
చుక్కల ముగ్గు, మూడవ రోజు అయిన ఈ కనుమ పండుగ రోజున రథం ముగ్గు తప్పనిసరిగా వేస్తారు. అది కూడా ఉత్తర ముఖంతో ఉండే విధంగా వాకిలిలో వేయాలి అని కూడా సంప్రదాయం చెబుతుంది. ఈనాడు మొదలుగా సూర్యనారాయణమూర్తి తన రథాన్ని గమనం మరల్చుకొని ఉత్తరముఖంతా ప్రయాణం ప్రారంభిస్తాడు అని కూడా సంప్రదాయం చెబుతుంది. కనుకనే రథం ముగ్గు ఈరోజు తప్పనిసరిగా వేయాలి అని కూడా సంప్రదాయం చెబుతుంది. పశువుల కొట్టాలలో ముగ్గులు వేసి పొంగలి వండి ఆ పొంగలిని జంతుజాలానికి అన్నింటికి కూడా ప్రసాదంగా అందజేసి మిగిలిన శేషభాగాన్ని పొలాలలో విరజిమ్ముకోవడం ద్వారా పంటలను పెంచుకోవచ్చు అనే నమ్మకం కూడా తెలుగువారికే స్వంతం. ప్రత్యేకించి ఇలా పొలాలలో కొత్త బియ్యం, కొత్త బెల్లం, ఆవు పాలు, నెయ్యి వీటిని కలిపి వండినటువంటి పొలగము పొంగలి, దీనిని పంట పొలాలలో చల్లడం ద్వారా ఈ పదార్థానికి ఆకర్షింపబడినటువంటి ఎలకలు పంట పొలాలలో వృద్ధి పొందుతాయి, చేరతాయి. అవి కలుగులను చేసి ఆ పొలమంతా కూడా గుల్లబారే విధంగా, అందుకే ఎలుకకు రైతు బాంధవుడు అని పేరు, చేస్తాయి. దాంతో ఆ ఎలుకలను కోరి పాములు చేరడం, పొలమంతా కూడా గుల్లలుగా పొడి పొడిగా కావడం, పంటలు పండించుకోవడానికి అనువుగా మారడం, ఇవన్నీ కూడా ఈ పండుగలో ఉండేటటువంటి అంతరార్థాలు. అందుకే సంక్రాంతి పండుగ రైతుల పండుగ, ఇది పెద్ద పండుగ అని అందుకే అంటారు. ఈ రోజున మనం ఇలా పశువులకు, జంతువులకు ప్రీతి కలిగించే విధంగా వాటి కొట్టములను శుభ్రం చేయడం, వాటికి ఆనందం కలిగించే విధంగా స్పర్ధలు ఏర్పాటు చేయడం. పూర్వకాలంలో కోడి పందెములు, గొర్రెపొట్టేళ్ల పందెములు, ఎద్దుల పరుగు పందెములు, ఇంకా ఇతర జీవ జంతుజాలాదులతో కూడినటువంటి ఆనందం కలిగించేటటువంటి క్రీడలను క్రీడించేటటువంటి వారు, వాటితో మమైక్యమై జీవించేటటువంటి వారు. ఈ క్రీడలేవి కూడా హింసాత్మకంగా ఉండేవి కావు. హింస కలిగించనంత వరకు ఏ జంతువైనా మన ఉనికిని భరిస్తుంది, సంతోషంతో మనతో పాటు ఉండే ప్రయత్నము చేస్తుంది. తెలిసి ఎవరం కూడా ఏ ప్రాణికి కూడా జీవహింస చేయరాదు, దుఃఖ పెట్టరాదు అనేటటువంటి ధర్మాన్ని గుర్తుపెట్టుకొని ఈనాడు మనం ఆ నియమాలకు అనుగుణంగా ప్రవర్తించే ప్రయత్నం చేద్దాం. సంప్రదాయాన్ని పాటిద్దాం, సనాతన ధర్మాన్ని తెలుసుకుందాం, ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా నడుచుకునే ప్రయత్నము చేద్దాం. మరొక మారు ప్రియాతి ప్రేమైన మా ప్రేక్షకులకందరికీ కూడా కనుమ పండుగ శుభాశీస్సులతో అందరం ఆనందంతో, శాంతితో, సుహృద్భావంతో, సంతోషంతో కలిసిమెలిసి ఉందాం అని కోరుకుంటూ శుభమస్తు.